ఇచ్చేటోళ్ళు, అది లేదు ఇప్పుడు. అందుకే ఇవన్నీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని ఒట్టిగేదం తెచ్చుకున్నట్టుంది. అందుకే నేను చెప్పింది, ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని కన్న ఎద్దు చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనము చేసేటోళ్ళు ఎవరు, మనల్ని ఆదరించేటెవరు అనేది గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో కూడా మనం ముందరు పోవాలి. ఈరోజు ప్రేమ, మరొకసారి ప్రేమ ఈరోజు ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా ప్రేమను ఇంకా రాజకీయంగా పైకి తీసుకొని వచ్చేదానికి తప్పకుండా సహకరిస్తాము. మీరందరూ కూడా ప్రేమకు ఆ బలం ఇవ్వాలి. ప్రేమకి ఇంతమంది బంధువర్గం ఉంది, ఆ బలం చూసి నేను ఈరోజు పదవి వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మీరు నిలబెట్టాలి, ఇంకా బలాన్ని పెంచాలి. మీరు ప్రేమకి సహకరించి ఇంత మద్దతు ఇస్తే ప్రేమ అంత ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మీ అందరి మద్దతు, ఆశీర్వాదం ప్రేమకు ఉండాలని తప్పకుండా మా సహకారము, మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పినాను, నాకు కుటుంబ సభ్యులతో సమానం. 2012 నుంచి మాతో పాటు ఉన్నాడు, చిన్న వయసు ఉన్నప్పటికీ మాతో పాటు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. కాబట్టి ప్రేమను తప్పకుండా అన్ని రకాలుగా మా సహకారం అందిస్తాం. ఈరోజు ప్రేమకు ఇంత మంచి అవకాశం రావడం, మీ ఇంతమంది అభిమానం, ఆశీర్వాదం లభించినందుకు సంతోషిస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.